బీజేపీ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం అయితే నెలకొండి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనేటువంటి సంకేతాలు ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ కార్యాలయం వద్ద భారీగా నేతలు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. మేడం, ఎన్డీఏకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా 290 నుంచి 300 మధ్యలో మాత్రం కనబడతా ఉన్నాయి. బీజేపీకి మాత్రం సీట్లు తగ్గినట్టే కనబడతా ఉంది. అంటే ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు ఇంకా మనది అయ్యింది 3 వరకే అవుతుంది. సో ఇంకొక 3 అవర్స్ వరకు మనకు ఉంది, 5-6 వరకు మనకి టైం ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఎందుకంటే గతంలో 2 సీట్ల నుంచి బీజేపీ స్టార్ట్ అయింది నరేంద్ర మోడీ గారిది. ఈ రోజు మనం చూసుకుంటే శాశ్వభారన్ వచ్చింది. ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారినే చూస్తుంది. ఆయన మళ్ళీ రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా పిలుస్తున్నారు. ఈరోజు అనవద్దు కానీ రాహుల్ గాంధీ గారి మనసులో కూడా అదే ఉంది. ఎందుకంటే ఆయన ఎలిజిబిలిటీ కాదని ఆయనంతలో ఆయన చేసిన కోతి చేష్టలు కావచ్చు, ఆయన చేసినటువంటి ఏదైతే బస్ యాత్ర కావచ్చు, ఇలాగ ఎన్ని తీసుకున్నా కూడా ఆయన చేసే చేష్టలకు ఆయనకి నమ్మకం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో మనం చూసుకుంటే ఇంతకుముందు కానీ ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి గారు అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారు. ఆయన గెలుపు కూడా కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ తెలంగాణలో 4 సీట్ల నుంచి ఇప్పుడు 8, 9, 10 సీట్ల వరకు కూడా వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ సీట్ల పెరుగుదలను ఎట్లా చూడొచ్చు? అంటే తెలంగాణలో మనం చూసుకుని ఉంటే ఈరోజు మా కిషన్ రెడ్డి అన్నయ్య వచ్చినప్పటి నుంచి కానీ ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది విసిగిపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూసి ఈరోజు ఎంతో మంది కార్యకర్తలు మేమందరం చూస్తున్నాము. మా వృత్తిని కూడా పక్కన పెట్టి మేము పార్టీకి పనిచేస్తున్నామంటే ఈరోజు కిషన్ రెడ్డి గారి ఆయన అడుగుజాడల్లోనే మేము బయటకు వెళ్తున్నాము, ఆయన కోసం పనిచేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్వస్థనంగా వచ్చేది బీజేపీ. పైసలు ఇస్తేనో కార్యకర్తలు అయిన వాళ్ళు కానీ మాలాంటి సినిమా ఆర్టిస్టులు కానీ ఎవ్వరు కూడా మేము పైసల కోసం పనిచేయలేదు భారతీయ జనతా పార్టీలో. ఇది కేవలం కిషన్ రెడ్డి గారి యొక్క హబ్బీరిలోనే జరిగింది. ఈరోజు అత్యంత మెజార్టీతో మా అన్నయ్య గెలుస్తున్నాడు. మాకు ఇంతకంటే సంతోషం ఉంటుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాడు. ఆయన ఎన్ని మినిస్టర్లు ఇచ్చినా కూడా మీరు నమ్మరు, 5ంటికి 6ంటికి భోజనం చేసిన సందర్భాలు నేను దగ్గరుండి చూసా కిషన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్తనే చెప్పుకుంటున్నటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఒక అభిప్రాయము ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటిది ఈరోజు కిషన్ రెడ్డి గారికి. ఆయన మెజారిటీతో గెలుస్తున్నారు. రాబోతున్న కాలంలో చాలా నుంచి పార్టీలు కూడా మారిపోయి భారతీయ జనతా పార్టీ కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మనం చూస్తున్నాము కాంగ్రెస్లో ప్రోటోకాల్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పుకుంటూ మనవాడిని పట్టుకొని ఈరోజు నిన్న జరిగినటువంటి తెలంగాణ ఏపీలో కూడా కూటమికి అధికారం వచ్చినట్టే కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ఏపీలో 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా బీజేపీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన సొంత డబ్బులతోటి పార్టీకి పనిచేసి కార్యకర్తల కోసము ఆస్తులు కూడా అమ్మినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల కోసము ఆయన జైలుకు వెళ్ళి ఆయనకు ఎన్నో సమస్యలు కోరి తెచ్చుకున్నటువంటి ఒక నాయకత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలంగాణకు కానీ అదేవిధంగా ఏపీలో కానీ విసిగిపోయింది ఏంటంటే ఇలాంటి ఒక అవినీతి పాలన. జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసుకుని ఉంటే ఒక్క అవకాశం అని అన్నారు, 5 ఏళ్ళు ఏం చేస్తారో అందరూ చూశారు. ఈరోజు కూటమిగా వాళ్ళు ప్రజల ముందుకు వెళ్ళడం కానీ అదేవిధంగా ప్రజల కోసమే వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి గొప్ప నాయకత్వము మనం ఏపీలో ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర. సో రాబోతున్నది ఏంటంటే కూటమి. ఈరోజు అత్యంత మెజారిటీ తోటి కూటమి అనేది మళ్ళీ అధికారంలోకి రావస్తుంది. దాంట్లో మా బీజేపీ యొక్క సిగ్నేచర్ కూడా ఉంటుందని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.